మనీ ఎలాగైనా రానివ్వండి. మనీ ఈజ్ ఎనర్జీ. అది ఎలాగైనా రానివ్వండి. సో డెబ్ట్స్లో గుడ్ డెబ్ట్స్ ఉంటాయి, బ్యాడ్ డెబ్ట్స్ ఉంటాయి. డెబ్ట్స్ తీసుకోకూడదు అనట్లేదు, డెబ్ట్స్ తీసుకోవాలి. బట్ దాన్ని ఎలా రీపే చేయాలి అనేది ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి. సోషల్ నీడ్స్ కోసం డెబ్ట్స్ చేయొద్దు ఎప్పుడు కూడా. సోషల్ నీడ్స్, ఇతరులకు చూపించుకోవాలని చేసే సోషల్ నీడ్స్ ఉంటాయి. ఒక అతను ఏం చేశాడంటే ఒక లగ్జరీ కార్ కొంటాడు, అవసరం లేకపోయినా లగ్జరీ కార్ కొంటాడు. ఏమనుకుంటాడు, ఈ లగ్జరీ కార్ నేను కొనడం వల్ల నా ఫ్రెండ్స్ మధ్యలో నాకు మర్యాద పెరుగుతుంది అనుకుంటాడు. ఏమనుకుంటాడు, ఫ్రెండ్స్ నన్ను గౌరవిస్తారు, చుట్టుపక్కల ఉన్న బంధువులు నన్ను గౌరవిస్తారు అనుకుంటాడు. కానీ ఒక సీక్రెట్ చెప్పనా, మీరు ఆ కార్ కొన్న తర్వాత ఫ్రెండ్స్ బంధువులు మర్యాద ఇవ్వడం పక్కన పెడితే, మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత రెస్పెక్ట్ బయట నుండి రాకపోవడం వల్ల కొన్నందుకు మీరు ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఈఎంఐలు పే చేయక ఆర్థికంగా చతికిల పడాలి. అవునా కదా? సోషల్ మనీ స్పెండింగ్ అంటే హ్యాపీనెస్ ఇస్తుందా అలా కారు కొనడం? కారు కొనే ముందు ఏమనుకుంటాడు, నేను లగ్జరీ కారు కొంటే ఇతరులు చూసి నన్ను గౌరవించినప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటాడు. కొద్ది రోజులకు అతనికి భారంగా మారుతుంది. అది హ్యాపీనెస్ ఇచ్చే ఖర్చు కాదు. మనీని ఒక కళగా స్పెండ్ చేసే విధానం కాదు. ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వారిద్దరు ఏం చేస్తున్నారంటే తమ జీతంలో నుండి కొంత అమౌంట్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనడానికి దాచిపెట్టుకుంటున్నారు. ఎవ్రీ మంత్ ఎంతో కొంత పక్కన పెడుతున్నారు. వీళ్ళిద్దరికి తెలిసిన ఒక కామన్ ఫ్రెండ్ 3 BHK హౌస్ కొన్నాడు, ఫ్లాట్ కొన్నాడు, 3 BHK ఫ్లాట్ కొన్నాడు. ఇప్పటి వరకు వీరిద్దరికి ఉన్న ఆలోచన ఎంతవరకు ఉంది, 2 BHK వరకు ఉంది. అందుకు సంబంధించి కొంత సేవ్ చేస్తున్నారు అమౌంట్. ఇతను ఎప్పుడైతే 3 BHK కొన్నాడో ఇప్పుడు వీళ్ళ యొక్క ఆశ రేటు పెరిగింది. వీళ్ళు కూడా ఏం కొనాలి ఇప్పుడు, 3 BHK కొనాలి. వాస్తవం ఏంటంటే ఆ ఫ్రెండ్కి అతనితో పాటు అతని తల్లిదండ్రులు ఉంటాడు, అందుకని ఆయనకి 3 BHK అవసరమైంది. వీరిద్దరే ఉంటారు, కానీ ఆయన కొన్నాడు కాబట్టి నేను కొనాలి. ఇలా కొనేది హ్యాపీనెస్ని ఇస్తుందా? కొన్ని అవేర్నెస్ మనం తెలుసుకోవడం ద్వారా మనీ మనకి ఎస్ బాస్ అనాలి.